దుఃఖము మరణము కలుగజేయదు. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడుని. ఈ కార్యమును గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడుతండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నాయన, నా తండ్రి, మరి నీ సన్నిధికి వచ్చాం నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఎంతవరకు పాటల్లో మీరున్నారు నాయన, ఆరాధనలో మీరున్నారు అయ్యా, ప్రతి వాక్యాల్లో మీరున్నారు. సాక్ష్యం ఇచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకోతండి, సహాయం చేయతండి. స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ దీనురాల్ని మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. ప్రభువా, ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలని తెలియచెప్పుతండి. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ప్రభువా మాకందరికి అనుగ్రహించుతండి, సహాయం చేయతండి. ప్రతి హృదయం తెరవబడను గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడను గాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దుఃఖము అనేటువంటిది మరి దుఃఖములో విలువైన దుఃఖం అంటండి. ఎలాంటి దుఃఖం? అదేంటండి, దుఃఖం ఉంటుంది కానీ విలువైన దుఃఖం ఉంటుందా అని మనం అనుకుంటాం, అంతే కదా. దుఃఖాల్లో ఏముంటాయంట? దేవుని దృష్టికి విలువైంది ఇది. అది మన దృష్టికి ఎలా ఉన్నా కానీ దేవుని దృష్టికి ఇది చాలా విలువైందంటండి. ఎందుకు దేవుని దృష్టికి ఇది విలువైంది అంటే, మరి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి విందామండి. ఒకసారి ఒక వ్యక్తి ఒక దర్శనాన్ని చూశారటండి. ఆ దర్శనంలో పరలోక దర్శనం చూశారట. ఆ పరలోక దర్శనంలో చూసినప్పుడు అంటండి, మరి పువ్వుల తోటలు ఉన్నాయంట. ఏమున్నాయి? పువ్వుల తోటలు ఉన్నాయంట. నేను కూడా చిన్న వయసులో ఎక్కువ నా ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పువ్వుల తోటల దగ్గర తిరుగుతున్నట్టు, ఒక గృహం ఉన్నట్టు, ఆ గృహం దగ్గర మరి పువ్వుల తోటలు ఉండి అక్కడ ప్రభువు నేను తిరుగుతున్నట్టు, ఇలాగ చాలాసార్లు నేను చూశాను అన్నమాట అండి. అయితే ఈ వ్యక్తి కూడా అలాగే చూసినప్పుడు అంటండి, ఆ కొన్ని తోటలు చూశారట. కానీ ఒక తోట దగ్గరికి వెళ్ళినప్పుడు అంటండి, ప్రభు చాలా సంతోషంగా, ఆనందంగా కనిపించారట. ఎలా కనిపించారు? చాలా సంతోషంగా, ఆనందంగా కనిపించారట. ఏంటి, ఇన్ని తోటల దగ్గర తిరిగినప్పుడు ఎప్పుడు ఇంత ఆనందం, సంతోషం కనబడలేదు, ఈ తోట దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఈయన ఇంత ఆనందంగా, సంతోషంగా ఉన్నారు అని ఈ వ్యక్తికి ఆశ్చర్యంగా అనిపించిందంట. అనిపించి, ఏంటి ప్రభా, మీరు ఇన్ని తోటల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉండడం నేను చూడలేదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఆ వ్యక్తి అడగటం జరిగిందంటండి. తర్వాత ఇంకో విషయం ఏంటి అంటే, ఆ తోటల దగ్గర కంటే ఈ తోట దగ్గర అటండి చాలా సువాసనలు వచ్చేస్తున్నాయంట. ఏమొస్తున్నాయి? చాలా సువాసనలు వచ్చేస్తున్నాయటండి. ఇప్పుడు ఇక్కడ మనము స్ప్రే చేసామనుకోండి, ఏమొస్తుంది? వస్తుంది. ఇంకోటి ఏదన్నా చేసామనుకోండి, దేన్ని బట్టి ఆ వాసన వస్తుంది ఇక్కడ, అవునా కదా? వస్తుంది. అయితే ఇప్పుడు మనం అది చేసాం కనుక ఇక్కడ సువాసన వచ్చింది, అవునంటారా కాదంటారా? చేయకపోతే వస్తుందా? రాదు. అయితే అక్కడ మరి అన్ని తోటల దగ్గర రాంది, ఆ తోట దగ్గర ఎందుకు సువాసన వచ్చింది? ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. ఏంటి ఆ కారణం అని ఆ వ్యక్తి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నారంట, ఇది నా బిడ్డలో తప్పిపోయి ఏం చేశారు?
మరలా పూర్వస్థితికి వచ్చారు వీళ్ళు. ఏం చేశారట? మొదట తప్పిపోయారు వీళ్ళు. తప్పిపోయి పతనం అయిపోయారు. ఏమైపోయారు? పతనం అయిపోయారు. పతనం అయిపోయి వాళ్ళ పతన స్థితి ఏంటో వాళ్ళు గ్రహించుకున్నారు. గ్రహించుకుని ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి వాళ్ళు తిరిగి ఏదైతే పోగొట్టుకున్నారో మళ్ళా తిరిగి వాళ్ళ అట్టి రీతిగా జీవించడము మొదలుపెట్టారు అని అది నాకు చాలా ఇష్టం. తప్పిపోయిన కుమారుడు వాడు వెళ్ళిపోయాడు, మంచిదే. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు సంతోషించాడా తండ్రి? పోయినప్పుడు సంతోషించాడా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నాడు. వాడు వెళ్ళిపోయినప్పుడు దుఃఖపడ్డాడు. మరలా తిరిగి వచ్చాక ఎక్కువ సంతోషం కలిగింది ఆయనకి. ఏమైంది? ఎక్కువ సంతోషం కలిగింది. అలాగే ప్రభువులో కూడా చాలామంది అంటండి కొంతకాలం బాగానే ఉంటారట దేవుల్లో. తర్వాత కొంతకాలానికి ఏమవుతారు? కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల ఏవో వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి, ఏవో వాళ్ళ కుటుంబాల్లో జరుగుతాయి. వాటిని బట్టి వేటిని బట్టో మొత్తం మీద వాళ్ళు ఏమయ్యారు? ప్రభువుకు దూరం అయిపోయారు. ఏమైపోయారు? ప్రభువుకు దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోయిన వీరు మరలా తమ యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటారండి. ఏం చేస్తారు? ఆలోచించుకుంటారు. ఆలోచించుకుని ఎందుకు నేను ఇలా దూరంగా అయిపోయానా? ఒకప్పుడు ప్రభువుకి నేను చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని కదా, ఎందుకు ఈరోజు ఇంత దూరం అయిపోయాను ఆయనకి నేను అని వాళ్ళ పతనానికి గల కారణాలు ఏంటో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రహిస్తారు. ఏం చేస్తారు? గ్రహించుకుంటారు. గ్రహించుకొని నేను ఇక్కడిక్కడ తప్పు చేశాను అని వాళ్ళ తప్పుని కప్పుకొనక ఏం చేశారటండి? ఒప్పుకున్నారట. ఒప్పుకుంటే సరిపోలేదు కానీ విడిచిపెట్టేయాలండి. తమ తప్పులు తమ ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. అయితే వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్నారో, తప్పిపోయిన కుమారుడు తను ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకున్నాడో, ఆ తప్పుని తండ్రి దగ్గర ఒప్పుకుని క్షమాపణ పొందుకుందాం అనుకున్నాడు. అనుకున్నవాడు అక్కడే ఉన్నాడు అనుకోండి, అతనికి క్షమాపణ దొరికేదా? మరలా ఆ యొక్క తండ్రితో సన్నిహిత సంబంధం దొరికేదా? దొరకదు. ఎందుకు దొరికింది? అతను అనుకుంటమే అనుకుని సరిపెట్టుకోలేదు కానీ తండ్రి దగ్గరికి ఏం చేశాడు? తిరిగి ప్రయాణమై వచ్చేసాడండి. ఏం చేశాడు? తిరిగి ప్రయాణమై వచ్చేసాడు. ఆ ప్రయాణమై రావడాన్ని బట్టి అతను తండ్రి యొక్క కనికిరాన్ని పొందుకున్నాడు, ప్రేమను పొందుకున్నాడు, అతను శుద్ధీకరించబడ్డాడు. మరలా ఆ తండ్రితో సన్నిహిత సంబంధం అతనికి దొరికింది. మరలా సంతోషంగా ఉన్నాడు. ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడండి ఈయన. దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసు కాదంట, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది అని చెప్తున్నాడండి. ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యం అంటండి. అక్కడ ఆ తోటలో ఉన్న ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క చెట్టుకి సాదృశ్యము. వీళ్ళు ఒకప్పుడు మంచిగా ఉన్న వ్యక్తులే కానీ తర్వాత ఏమైపోయారు? వీళ్ళు నాలో నుంచి తొలగిపోయారు, దూరం అయిపోయారు, పాపాల్లో పడిపోయారు, అపరాధాల్లో పడిపోయారు, నాకు దూరం వెళ్ళిపోయారు. మరలా తిరిగి వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు, మళ్ళా నా దగ్గరికి చేరారు, క్షమాపణ పొందుకున్నారు. మరలా తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? చక్కగా నన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, నన్ను ఆనందింపచేస్తున్నారు అని చెప్పి దేవుడు వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాడటండి. అయితే ఈ రకంగా మనం చూసుకుంటే అండి, పాత నిబంధనలోకి మనం వెళ్ళిపోతే ఇవన్నీ మీరు చదవద్దు కానీ మీకు అన్నీ తెలిసినయే. ఒక్కసారి ఇదంతా ఒక రివిజన్ లాగా మనకి జరుగుతుందంతే. ఇవన్నీ మనం వినేసినయే, మనకు తెలిసినయే, కానీ ఒక రివిజన్ జరుగుతున్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఆ పాత
పాత నిబంధన కాలంలో ఒక భర్త భార్య ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. దేవుడు కొన్ని గర్భాన్ని మూసేస్తాడని చెప్పాను మీకు గతంలో. కొంతమందికి ఎందుకు పిల్లలు పుట్టరంటే వాళ్ళ గర్భాన్ని మూసేస్తాడండి దేవుడు. ఎందుకు అంటే ఒక విలువైన బిడ్డను ఇవ్వడానికి గర్భాన్ని మూసేస్తాడండి. ఆ తర్వాత ఆ గర్భాన్ని దేవుడే తెరుస్తాడు, ఒక విలువైన బిడ్డ అందులో నుంచి వస్తాడనమాట. అప్పుడు ఈ బిడ్డలు లేని వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు గమనించండి, వివాహమైన వెంటనే బిడ్డలు పుట్టిన వాళ్ళకంటే చాలా సంవత్సరాలు బిడ్డలు లేకుండా గొడ్రాలు అనిపించుకుని ఆ తర్వాత బిడ్డలు పుడితే వాళ్ళ ప్రేమ ఎంత అంతా ఉంటుందండి. ఆ బిడ్డల పట్ల ఎలా ఉంటారు వాళ్ళు? చాలా ప్రేమ కలిగి ఉంటారు. రెండోది, ఆ బిడ్డలు చాలా విలువగా పెంచుతారండి. దేవుడే ఈ బిడ్డను నాకు ఇచ్చాడు అని చెప్పేసి చాలా విలువగా ఒక కేరింగ్గా పెంచుతారు. మా ఇంట్లో మా అన్నదమ్ములందరికంటే బాగా కేరింగ్గా పెంచింది నన్నేనండి. ఎందుకు అంటే ఇక సంతానం ఇంకా అయిపోయింది, ఇంకా సంతానం లేదు అనుకున్న టైంలో దేవుడు నాకు వారికి అనుగ్రహించాడు. దానిని బట్టి వారు దేవుడిచ్చిన బిడ్డ అని చాలా శ్రద్ధగా పెంచారు, క్రమశిక్షణతో పెంచారు, చాలా సెక్యూరిటీని కల్పించారు. మరి ఇదంతా కూడా వారు ఎందుని బట్టి చేశారు? ఇప్పుడు లైన్గా నేను పుట్టేశాను అనుకోండి, వాళ్ళకి అంత ఉంటుందా? ఉండదు. వాళ్ళని ఎలా పెంచారో నన్ను కూడా అలా పెంచేవారే. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే నన్ను వాళ్ళకి ఇచ్చి ఒక బాధ్యతను అప్పగించాడు దేవుడు వాళ్ళకి. ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా మీరు పెంచాలి. ఈ మిగిలిన బిడ్డల్లాంటి బిడ్డ కాదు, చాలా జాగ్రత్తగా పెంచాలి. ఎలా పెంచాలి? నా కొరకు పెంచాలి. ఎవరికి పెంచాలంట? నా కొరకు పెంచాలి. ఈ బిడ్డ నాకు అవసరం. మా అమ్మగారు మా నాన్నగారు ఎవరో కూడా నేను సేవ చేస్తానని వాళ్ళు అనుకోలేదండి, అసలు అనుకోలేదు వాళ్ళు. కానీ నన్ను సేవలో వాడుకోవాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నది జరుగుతుందండి. మనం అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేము. మన బిడ్డల్ని మనం సేవకు సమర్పిస్తామండి. చాలామంది సమర్పిస్తాం, కానీ దేవునికి ఆ బిడ్డనే కరెక్ట్గా అప్పచెప్పలేరండి చాలామంది. చూడండి, ఇస్సాకుని కూడా దేవుడు ఇచ్చాడు. అలాగా ఎంత చక్కగా దేవుడికి అప్పచెప్పారు వాళ్ళు. అప్పచెప్పారా లేదా? అలాగ అప్పచెప్పారు. అలాగే సమూయేలుని కూడా తన తల్లి ఎలాగ అప్పచెప్పింది? చాలా చక్కగా అప్పచెప్పింది అనమాట. అలాగా దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని చాలా శ్రద్ధగా చక్కగా మనం ఏం చేయాలి? పెంచి తయారు చేసి దేవుడికి అప్పచెప్పాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటేనంట, ఇంక వీడు ఎందుకు పనికిరాడు, పెళ్ళి ఎందుకు పనికిరాదు, సేవకి ఇచ్చేస్తే బాగుంటుంది, ఎలాగోలా బతుకుతారు అని ఇస్తారటండి కొంతమంది. అంటే వీళ్ళకి అవసరం లేని దాన్ని ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? అది అలా చేయకూడదు ఎప్పుడు కూడా. అది మన బిడ్డలనే కాదు, మన ఇంట్లో వస్తువులనే కాదు, లేకపోతే మనకు కలిగిందే కాదు, ఏది కూడా మనకు అవసరం లేని దాన్ని దేవుడికి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా ఎలాంటిది ఇవ్వాలంటాను? శ్రేష్టమైనది ఇవ్వాలండి. అది ఏదైనా కావచ్చు, బిడ్డలైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు, ఆహారమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. శ్రేష్టమైనది మాత్రమే దేవుడికి మనం అర్పించాలి. అయితే ఇక్కడ పిల్లలు లేని వీళ్ళకి ఒకరోజు దూత ప్రత్యక్షమయ్యి ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడో, ఆ కుమారుడికి తల మీద మంగళ కత్తె పెట్టకూడదు. అంటే ఏం చేయకూడదు? పుట్టి తల కూడా తీయకూడదు. ఆ వ్యక్తికి ఏం చేయకూడదు? పుట్టి తల కూడా తీయకూడదండి. అలాగే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయినా లేండి, ద్రాక్షారసం తాగుతారు. అంటే ద్రాక్షారసం అంటే ఇప్పుడు మనం సంస్కారాలను తీసుకుంటున్నామే, అలా కాదది. మొత్తును కలిగించే ద్రాక్షారసం. మనము తీసుకునే ద్రాక్షారసం వేరండి. బల్లారాధనలో మనం తీసుకునేది వేరు, అది వేరు. అది మత్తును కలిగించేది అన్నమాట అండి.
అందుకే కానా వివాహ విందులో కూడా ద్రాక్షారసము అయిపోయినప్పుడు ప్రభువు నీళ్ళను ద్రాక్షారసంగా మారిస్తే అది తాగిన వాళ్ళు ఏమంటున్నారు? రుచి చూసిన ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా మొదట మంచిది ఇస్తారో, ప్రజలు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు, మీరేంటి మొదట జబ్బు రసాన్ని ఇచ్చారు తర్వాత అని అడుగుతున్నారు ఆయన. అంటే ఆ ద్రాక్ష రసంలో ఏముందని అర్థమవుతుంది మనకి? మత్తుందని అర్థమవుతుంది. ఆ ద్రాక్ష రసంలో ఏముంది? మత్తుందని అర్థం అన్నమాట. ఇప్పుడు వివాహాల్లో కూడా కొన్ని వివాహాల్లో మరి ఇలాంటివి కూడా ఉంటాయండి. మత్తు పానీయాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి కొన్ని వాటిల్లో, విందుల్లో. అయితే ఏది ఏమైనప్పటికైనా అది తాగనివ్వకూడదు ఆ బిడ్డకి అని చెప్పాడండి. దూత ఏం చెప్పారు? తల తీయించకూడదు, మంగళకత్తి వాడకూడదు, అలాగే ఆ బిడ్డకి ద్రాక్షారసము పట్టకూడదు, ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా మీరు పెంచాలి అని చెప్పాడండి ఆయన. చెప్పినప్పుడు జాగ్రత్తగానే పెంచారు వాళ్ళు. పెంచిన తర్వాత పెద్ద అయ్యాడండి, యవనస్తుడు అయ్యాడండి. యవనస్తుడు అయ్యేటప్పటికి మరి అందుకే పిల్లలు యవనస్తులు అవుతున్నారు అంటే తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? గుండెలమంటారు. ఏమంటుంది? బాబోయ్, నా బిడ్డ యవనస్తురాలు అయ్యింది, నా కుమారుడు యవనస్తుడు అయ్యాడు, వీడే చెడు అలవాట్లకు గురైపోతాడో, ఈ పిల్ల చెడు అలవాట్లకు గురైపోతాం అని తల్లిదండ్రులకి భయం ఉంటుందండి. గుండెల్లో పైకి ఎలాగున్నప్పటికైనా గుండెల్లో ఒక భయం ఉంటుందండి. ఎందుకు భయం ఉంటుంది అంటే నా పిల్లలు మంచిగా ఉండాలి అనుకునే తల్లిదండ్రులకి భయం ఉంటుంది. అలా పెరగని అనుకున్న వాళ్ళకి భయం ఏమి ఉండదు. ఉంటుందా? ఉండదు. లేదు, నా బిడ్డలు మంచిగా పెరగాలి అనుకున్న తల్లిదండ్రులకి ఏముంటుంది? భయం ఉంటుందండి, భయం ఉంటుంది. అలాగే ఎందుకు ఉంటుంది అంటే యవనస్తుడు తప్పక తొట్టిల్లుతారని వాక్యం చెప్తుంది. ఏం చేస్తారట? తప్పకుండా తొట్టిల్లుతారని కీర్తనలో రాయబడింది. కానీ యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకు అంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు అన్నమాట. అయితే దేవుని వాక్యం అందుకే పిల్లలప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే మన బిడ్డలకి వాక్యం వినేటట్టుగా దేవుని మందిరానికి అలవాటు చేయాలి. బాల్యం నుంచి దేవుని మందిరానికి అలవాటు చేయాలి. మన మందిరానికి వచ్చిన చంటి బిడ్డలు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే పడుకోబెట్టేసేవారు. ఇక్కడ కింద పడుకోబెట్టినప్పుడు ఆ పిల్లలు నా వైపే చూసేవారండి. వీళ్ళు ఎదిగాక వినేదానికంటే చిన్నప్పుడే బాగా వినేవారు ఈ పిల్లలు వాక్యాలు. నన్నే చూసేవారు రెప్పేయకుండా. నా పిల్లలు చక్కగా వినేవారు వాక్యం. మరి వాళ్ళకి ఏం అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు తెలియదు, కానీ అలా చూసేవారు అన్నమాట పిల్లలందరూ కూడా. ఏది ఏమైనప్పటికైనా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటండి, దేవుని మందిరానికి ఎందుకు మనం అలవాటు చేయాలి అంటే మొదట దేవుణ్ణి పరిచయం చేయాలి పిల్లలకి. ఏం చేయాలి? దేవుణ్ణి పరిచయం చేసి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో కూడా మనము డీటెయిల్గా వాళ్ళకి చెప్పాలండి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడమ్మా, దేవుడిని మనం కలుసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఇలా చెయ్యాలి అని మన బిడ్డలకి మనము చక్కగా ఏం చేయాలట? హితోపదేశం చేయాలి ఆ పిల్లలకి. అంటే వాళ్ళకి దేవుని మందిరములో దేవుడు ఉంటాడని మనం ఏం చేయాలి? ఆ పిల్లలకి పరిచయము చెయ్యాలండి. అప్పుడు వాళ్ళ మైండ్లో పడుతుంది అన్నమాట, మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోద్దండి. అవన్నీ చెప్పాలి. తల్లిదండ్రి కూడా ఏం చేయాలి? చెప్పాలి. తండ్రి ఎలా ఉన్నా తల్లి తప్పకుండా చెప్పాలి. చెప్పినప్పుడు ఆ బిడ్డల మైండ్లో అది దేవుని మందిరానికి మనం దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, దేవుడిని కలుసుకోవడానికి వెళ్తున్నాం, దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నాం, దేవుని మాటలు వినడానికి వెళ్తున్నాం అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారన్నమాట అండి. ఎట్టి పరిస్థితులు ఇంకా వాళ్ళ ఆదివారాలు మాండానికి కానీ
మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యే కొద్ది ఫ్రెండ్స్ వచ్చేస్తారండి వీళ్ళకి. ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే తెలుసా, సినిమాలకి షికార్లకి వెళ్దామంటారన్నమాట. మన ఇంట్లో అలాంటి అలవాట్లు మనం చెయ్యం పిల్లలకి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళాక ఏం కాదులేవే, ఏం కాదులేరా, మీ అమ్మ ఉందేటి ఇక్కడ, మీ నాన్న ఉన్నాడేటి ఇక్కడ, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏం పర్వాలేదు అని చెప్పేసి పిల్లలు ప్రోత్సహించేస్తారన్నమాట. మంచి వైపు తిప్పడం అనేటువంటిది కష్టం, కానీ చెడు వైపుకు తిప్పడం చాలా సులువు. ఇది సాతానుడు వేసే ప్లాన్స్ అండి ఇవన్నీ కూడా. దేవుడి నుంచి మనల్ని దూరం చేసేది ఏదైనా సరే మనం వదిలేయాలటండి. అది ఎంత విలువైందైనా సరేనన్నమాట. హైదరాబాద్లో సామ్యూల్ పట్టా గారని ఒక ఆయన ఉంటారు. ఎంతమందికి తెలుసు ఆయన ఇలాగే చెప్తాడు. ఆయన ఖచ్చితంగా చెప్తాడు. ఆయన విన్నవి వినకపోని కానీ ఖచ్చితంగా చెప్తాడు. ఆయన మీ ఉద్యోగం అది ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దేవుని మందిరానికి వెళ్లకుండా చేసే ఉద్యోగం అది మీకు అవసరం లేదంటాడు ఆయన. అది సైతాన్ని ఏర్పాటు చేసింది నీకు, అందుకని అలాంటిది నువ్వు మానేసినా గొడవలేదు, అంతకంటే తక్కువ దాంట్లో జాయిన్ అవ్వ పర్వాలేదు, దేవునికి నీకు మధ్యలో ఏది కూడా రాకూడదు అంటాడు ఆయన. అది నిజమండి. అది అంటే ఉద్యోగమనే కాదండి, ఏదైనా కావచ్చు. దేవుడికి మనకి మధ్యలో వచ్చి కూర్చుంటానంటే అది ఏదైనా సరే మనం ఏం చేయాలి, నష్టపరచుకోవడానికి ఇష్టపడాలి. మనం దేవునికి మనకి మధ్యలోకి ఏది రాకూడదండి. నువ్వు సంబంధించింది దానివల్ల మనకి ఎంత లాభమైనా రావచ్చు, దానివల్ల ఎంత లాభమైనా రావచ్చు. మీకందరికీ తెలుసు, చోడవరాన్ని చాలా గృహాలు ఏమైపోయినాయి, పగలగొట్టబడినాయా లేదా? నేను చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టారో మనకు తెలియదు. అలాగే చెప్తూ ఉంటారు, మందిరానికి వెళ్తే అలాగే చెప్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు అని ఓ చెవిని విని ఓ చెవిని వదిలేసుకున్న కారణాన్ని బట్టి ఏమైపోయారు, ఘోరమైన నష్టాలు అనుభవించేశారండి. ఏమయ్యారు? ఘోరమైన నష్టాలు. చెప్పాలి అంటే దేవుడు మనల్ని బట్టి మన ఇంటిని రక్షిస్తాడు, మన వీధిని రక్షిస్తాడు, అవసరమైతే మన గ్రామాన్ని కూడా రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. సొదొమ గొమొర్రాని కాల్చేసినప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించలేదా దేవుడు? ఎవరిని బట్టి రక్షించాడు? అబ్రహామును బట్టి. లోతు కూడా దినదినము తన నీతిని కాపాడుకున్నాడటండి. అతను నీతిమంతుడయ్యి ఆ దుష్టుల మధ్యలోనంటండి తన నీతిని కాపాడుకున్నాడని రాయబడింది. అసలు కాపాడుకోవడం కాదు, అతను అక్కడ ఉండకూడదు. అసలు అది ఏం చేయకూడదు, ఉండకూడదు. మన నీతిని మనం ఏం చేసుకోవాలి? ఈ పాపం అనే లోకంలో ఉన్నాం కనుక పవిత్రత అనేటువంటిది అన్ని చోట్ల ఉండదు, అందరి దగ్గర ఉండదు. అందుకని మన నీతిని మనం ఏం చేసుకోవాలి? ఈ లోకంలో కాపాడుకోవాలండి, కాపాడుకోవాలి. మనమే కాపాడుకోవాలి. నీ ఘటమును నీవే పరిశుద్ధతగా ఉండేటట్టుగా కాపాడుకో, అపవిత్రపరచుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నీ ఘటాన్ని నువ్వు అపవిత్రపరచుకోవద్దు, జాగ్రత్త అని చెప్తాడనమాట అండి. అందుకే మన బిడ్డల్ని కూడా మనం చాలా పాపుదల బిడ్డలకి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఏ తల్లిదండ్రులైనా సరే తమ బిడ్డల్ని బయటకు వదలాల్సిందే, ఎప్పటికైనా వదలాల్సిందే. ఎందుకంటే చదువుల నిమిత్తం బయటికి వెళ్తారా, వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్తారా, ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్తారా, ఏదో రూపంలో మొత్తం మీద పిల్లలు బయటికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, తప్పదు. అయితే మన ఇంట్లో పెట్టుకుని ఎంతకాలం పెంచుకుంటాం మనం? దేనికో దానికి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో రీతిగా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాళ్ళకే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ప్రార్థనా కంచెను వేయాలండి ప్రతి దినము కూడా. అది విలువైంది, చేయాల్సింది ఏంటి? అది చెయ్యాలి. వాళ్ళకన్నీ లోటు లేకుండా కొనేస్తున్నాము పర్వాలేదు, ఇది కాదు. ఏం చెయ్యాలి? నువ్వు ప్రార్థనా కంచెని బిడ్డల చుట్టూ వేసుకుంటూ ఉండాలి ప్రతి దినము కూడా.
నీ బిడ్డల చుట్టూ వేసుకోవాలి, అనేక మంది కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. ఆ బిడ్డని చక్కగానే పెంచారండి తల్లిదండ్రులు. యవన ప్రాయం వచ్చేసింది, ఆ పిల్లోడు అటు ఇటు తిరుగుతున్నాడు. అన్యుల పిల్లలు ప్రేమించాడు. ఏం చేశాడు? వాక్యంలో ఉంటుంది, ఆ పాత నిబంధన కాలంలో ఏముంటుందంటే, అన్యుల పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లల్ని అన్యులకు ఇవ్వద్దు అంటాడు. ఉందా లేదా? అనేసరికి ఈ పిల్లోడు వెళ్ళి అన్యుల పిల్లల్ని ప్రేమించాడు. అన్యుల పిల్లల్ని ప్రేమిస్తే, అదేంట్రా ఇశ్రాయేలీల్లో పిల్లలు లేరని నువ్వు అన్యుల పిల్లలను ప్రేమించావా అని తల్లిదండ్రులు అంటే, లేదు లేదు నాకు ఆ పిల్లే కావాలన్నాడండి. మొత్తం మీద ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. చాలా గొడవలు పడిపోయారు, చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఆ తర్వాత ఇక చాలా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయండి. ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అయిపోయిన తర్వాత ఒక సామెత ఉంటుంది మనకి, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అంటారు. అంటే వాళ్ళకి యవన ప్రాయం వచ్చాక మన మాట వింటారా అని అన్నమాట. అందుకే చిన్న వయసులోనే వాళ్ళని ఏం చేయాలంటేనంట, ప్రభు తట్టుకు తిప్పేయాలంటే ఏం చేయాలి? ఆ పొట్లకాయకి రాయి కట్టినట్టుగా చెయ్యాలంటండి. వాడు ఎదిగాడు అంటే, ఆమె ఎదిగింది అంటే మాట వింది. ఇంకా చెప్పినా కానీ విన్నట్టుగా ఉంటారు, కానీ లక్ష్యం చేయరండి, మాటలు చెవిని పెట్టరు. ఆ వాక్యం వాళ్ళలో ఉంటే కనుక వాళ్ళు రక్షిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? యవన ప్రాయంలో కూడా రక్షిస్తుందండి. అలా రక్షించబడిన శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, యోసేపు ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకని వాళ్ళు అలాగ అవ్వలేదు అంటే, వాళ్ళలో ఏముంది? వాక్యం ఉంది, వాక్యం ఉంది. ఇప్పుడు ఈ పిల్లోడు ఈ రీతిగా చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు. పడిపోయి చివరికి అటు చేసి ఇటు చేసి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాడట? ఒక వేశ్య దగ్గరికి. ఆమె చెంత చేరేను అని ఉంటుంది అన్నమాట అండి. అక్కడ ఆమె చెంత చేరినప్పుడు ఈ ఫిలిస్తీయులకి చాలా నష్టం చేశాడండి ఈయన. అంటే భార్య విషయంలో అతను నష్టపోయాడు కనుక, ఇతను వెళ్ళే లోపలనంట ఇంకొకరికి పెళ్లి చేసేసాడు వాళ్ళ మాంగారు. అది విషయం. అదేంటి, నేను వస్తాను కదా, నువ్వు మళ్ళీ ఇంకొక అబ్బాయికి పెళ్లి చేస్తావేంటి అని కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి 300 నక్కలు పట్టుకొని 2 నక్కల తోకలో ముడేసి వాటి మధ్య దివిటీలు పెడితే, ఆ తోకలు పరిగెడితే, ఆ నక్కలు పరిగెడితే పంట అంతా కాలిపోయిందన్నమాట అండి. ఇదిగో మీ అల్లుడు అంట, మీ అల్లుడు వల్ల మేము ఇంత నష్టపోయామని చెప్పేసి వాళ్ళందరూ ఏళ్ళ మీద పడ్డారు. అలాగ పెద్ద గందరగోళం అయిపోయిందన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా ఆ ఫిలిస్తీయులందరూ కూడా సంసోను మీద పగపట్టారు. పగపట్టినప్పుడు ఇతను పుట్టింది దైవికంగానే కానీ ఇతని యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి అన్నమాట అండి. ఏమైపోయినాయి? తారుమారైపోయి ఈ యొక్క మరి వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి చేరడం జరిగిందన్నమాట. ఆ వేశ్య దగ్గరికి చేరేటప్పటికి ఇది గమనించిన ఫిలిస్తీయులు ఆ వేశ్యతో బేరాలు పెట్టారంట. ఏమని పెట్టారు? ఆ యొక్క సంసోన్ని మాకు అప్పగిస్తే నీకెంత సొమ్మిస్తాము అని చెప్పేసి బేరాలు పెట్టారన్నమాట. ఇప్పుడు వేశ్య అంటే ఆమెకి ఏం ముఖ్యం? డబ్బు ముఖ్యం. అందుకని అతను సంసోను తనకి అంత విలువైన వ్యక్తి ఏమీ కాదు. ఆమెకి ఏదో ఒక మనిషి అతన్ని అప్పగిస్తే ఇంత డబ్బు నాకు ఇస్తానంటున్నారు, ఇతన్ని అప్పగించడం చాలా సులువైన పని అని అనుకుని అలాగేనండి అని మరి ఈమె అలా కలిసి బేరాలు పెట్టేసుకున్నారు. అది ఎంత సొమ్మిస్తానని వాళ్ళు చెప్పారు. ఓకే ఈమె చెప్పింది. ఇక ఇతన్ని అప్పగించడం చాలా సులువైన పని అనుకుంది ఈమె. కానీ వాళ్ళకి అప్పగించలేకపోతుంది. ఎందుకు అప్పగించలేకపోతుంది అంటే అతను నిద్రపుచ్చేస్తున్నాడు. నిద్రపోతుంటే ఇదిగో సంసోను నీ మీద పడడానికి ఫిలిస్తీయులు వచ్చారు అంటున్నాడు.
అనేటప్పటికి అతను ఏం చేస్తున్నాడంటే ఒక్క ఉదుటన లేస్తున్నాడటండి. మీకు తెలుసు అతను ఏ రీతిగా ఆమె బంధిస్తుందో మీకు తెలుసు. ఆ బంధకాలన్నిటినీ కూడా మరి కొత్త తాళ్ళతో కూడా ఆమె అతన్ని ఏం చేసిందంటే బంధించిందంటండి. వాటిని ఎలా తెంపాడని ఉంది? నూలు పోగులు తెంపినట్టుగా తెంపేశాడని ఉందండి. ఇదేంటి ఇంత బలవంతుడా సంసోను అని. ఎందుకు అంటే అతను బలమైన అభిషేకం కలిగిన వాడండి. సంసోను ఎలాంటోడు? బలమైన అభిషేకం కలిగినవాడు అన్నమాట. పాత నిబంధనలో అంత బలమైన అభిషేకం అండి అతని మీద ఉంది. అయితే మొత్తం మీద తెంపేస్తున్నాడు. ఆమె ఏ రీతిగా బంధించినా కూడా అతన్ని ఏమీ చేయలేకపోతుంది. ఏ బంధకం కూడా ఏమీ చేయలేకపోతుంది, అతను బంధించలేకపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, మీరు మాటల యొక్క శక్తి చాలా గొప్పగా ఉంటుందండి. మాటల యొక్క శక్తి. కొంతమంది ఉంటారండి ఇంట్లో, మరి ఇంట్లో కనీసం ఒక్కడుగాతో ఒకళ్ళన్నా ఉంటారండి ఒక్కొక్క ఇంట్లో. అస్తమాటు వాళ్ళు టార్చర్ పెడతా ఉంటారన్నమాట అండి. మాటలతో ఏం చేస్తారు? టార్చర్ పెడతారన్నమాట అండి. అస్తమాటు మాట్లాడుతూనే ఉంటారన్నమాట. అంటే సనగడం అనేటువంటిది ఉంటుందండి. ఈ సణుగుడు అనేటువంటిది చాలా దరిద్రం అన్నమాట అండి. అది పాత నిబంధనలో మనము ఐగుప్తు దేశం నుంచి వెళ్ళేటప్పుడు అండి, ఇశ్రాయేలీలు సణిగి సంహారం అయిపోయారట. సనగకూడదండి ఎప్పుడు కూడా. ఆ సణుగుడు అనేటువంటిది రాగానే మనకు గుర్తొచ్చేయాలి ఇశ్రాయేలీలు. అన్న మాట 10 సార్లు అనకూడదండి. అన్నం తప్పు కాకపోవచ్చు, కానీ నువ్వు ఒకసారి అను, 2 సార్లు అను, 3 సార్లు అను. అంతకు మించి నువ్వు ఆ మాటని ఉపయోగించకూడదు. పదే పదే అదే మాటనే వల్లివేయకూడదండి. సణుగుడు అన్నమాట అండి అది. ఆ సణుగుడు చాలా డేంజర్ అండి. దేవునికి అసలు ఇష్టం ఉండదు ఆ సణుగుడు. సణిగి చనిపోయేరి అది వాక్యంలో ఉంది. చాలామందికి ఆ అలవాటు ఉంటుందండి. కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు వినరండి, సణుగుతూనే ఉంటారండి. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటేనంట, అతన్ని మీద సనగడం మొదలుపెట్టిందంట. ఎలాగంటే విసిగిచ్చేస్తుందంటండి. ఏం చేస్తుంది? విసిగిస్తుందంటండి. మాటలతో విసిగిస్తుందంటండి. ఎంతగా విసిగించింది అంటే అతనికి ఇంకా చచ్చిపోవాలనిపించిందంట. ఏమనిపించింది? ప్రాణం విసిగిపోయిందంటండి. అదే మాట సామెతల్లో రాస్తాడు సొలొమోను గారు. ప్రాణము విసిగించు జగడదారి కొట్టి దానితో కాపురము చేసే కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు, అరణ్య భూమిలో నివసించడం మేలు అని చెప్తాడండి. ఈ విసిగింపు అనేటువంటిది అది సామాన్యమైనది కాదండి. అది చాలా భయంకరమైనది. అదొక చెప్పాలి అంటే అది ఒక డెబిల్ లాంటిది అన్నమాట. ఎలాంటిది? ఒక డెబిల్ అన్నమాట అండి. అది మీకు గుర్తు రావాలి. ఆ డెబిల్ ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సణుగుతూనే ఉంటారండి. అది మనం వినడానికి మీకు తెలుసు, కందిరేగలని వస్తాయన్నమాట అండి మన ఇళ్ళకి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అది వచ్చిందంటే మీకు భయం వేస్తుంది. అయినా ఏంట్రా చెవిలో జోరేగలాగా ఉదయం నుంచి ఏంట్రా మాటలేంట్రా నువ్వు, ఏంటి గోలేంటి, చెవిలో ఎలా ఉన్నావు నువ్వు, అది గుయ్యమని వస్తుంది అన్నమాట అండి మన దగ్గరికి. ఆ శబ్దము మనకెవరికన్నా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. అది జోరీగా అంటారు. అందుకే దానికి కొంతమంది ఎక్కువగా మాట్లాడితే చెవిలో జోరేగలా ఉన్నారండి బాబేళ్ళు. అస్త మాట ఏంటండి మాటలో అంటారు. అందుకని అలా ఉండకూడదండి. అలాగా ఉండకూడదు. ఇప్పుడు ఈమె మాటలకి ఇతనికి ఏమైపోయిందంటేనంట ప్రాణం విసిగిపోయిందంట. ఏమైపోయింది? ప్రాణం విసిగిపోయి చిచ్చి ఎందుకు వచ్చిన బ్రతికిది, ఇంకా చచ్చిపోతే మంచిది అని చెప్పేసి అనిపించిందంట. ఇంకా చచ్చిపోతే మంచిది అనిపించింది. ఒక ప్రక్క ఫిలిస్తీన్లు, ఒక ప్రక్క ఈ వేశ్య. ఆ ఫిలిస్తీన్లు ఎలాగున్నా కానీ ఈమె టార్చర్ భరించలేకపోతున్నాడటండి. భరించలేకపోయినాడు. ఏం చేయాలి?
భరిస్తున్నాడు. భరిస్తూ చావగోరెను అని ఉందండి. ఏమని రాయబడింది? మీరు న్యాయాధిపతుల్లో చూసుకుంటే మీకు అక్కడ కనబడుతుంది ఈ మాట. ఆమె ఆ మాటలో విసిగించడాన్ని బట్టి అతను చావగోరేను, ప్రాణము విసిగి చావగోరేను అని ఉందన్నమాట. చావుని కోరుకుంటున్నాడట అతను. చూడండి, అతను ఏమైనా బలహీనుడా? కాదు, చాలా బలమైనోడు, చాలా అభిషేకం కలిగినోడు. అంటే కొన్ని దురాత్మలు ఎట్టి రీతిగా ఒక వ్యక్తిని బాధిస్తాయో మీరు ఆలోచన చేయండి. రకరకాలుగా బాధిస్తాయండి. అంత అభిషేకం కలిగినోడు, అంత బలమైనోడు ఒక వేశ్య టార్చర్కి ఏమైపోయాడు? ఇప్పుడు అతను చచ్చిపోవాలనిపించింది అన్నమాట. ప్రాణం విసిగిపోయిందంటండి. విసిగిపోయి చావగోరేను అని చెప్పేసి వాక్యం చెప్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది అంటండి అతను. అనిపించినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ బలహీనత ఏంటో నాకు చెప్పాలి కదా. నాకు చెప్పట్లేదు, నువ్వు నాకు నిజం చెప్పట్లేదు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదు అని బాధిస్తుందంటే రోజు ఆమె బాధిస్తుంటే అతను ప్రాణం విసిగిపోయి అప్పుడు ఒక రోజుని ఆ విషయం చెప్పేశాడు. అతను నా జన్మ ఇది, నేను ఇలాగా నా జుట్టులో ఉంది నా యొక్క బలము, నా జుట్టును తీసేస్తే ఏమైపోతాను, నేను బలహీనుడిని అయిపోతాను అని చెప్పినప్పుడు ఆ జుట్టుని తన తొడ మీద నిద్రపుచ్చి అతన్ని క్షవరం చేయించే వాళ్ళని తీసుకొచ్చి, ఎంత సులువైపోయింది ఆమెకి, తీసుకొచ్చి క్షవరం చేయించేసిందంట. సంసోను, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారు నీ మీద పడుతున్నారు అని చెప్పినప్పుడు ఎప్పటి వలె విడచుంపుకున్నాడు అని ఉంది వాక్యం. కానీ అతని బలం అతనిలో నుంచి వెళ్ళిపోయిందన్న విషయం అతనికి తెలియలేదు. ఇంకా అతను ఏమీ చేయలేకపోయాడు. ఏం పోయింది ఇప్పుడు అతనిలో నుంచి? అభిషేకం పోయింది. ఏం పోయింది? అభిషేకం పోయిందండి. అభిషేకం పోయిన కారణాన్ని బట్టి అతను ఏమీ చేయలేకపోతున్నాడు అన్నమాట. చేయలేకపోతుంటే వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, ఆమెకి ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేశారు, అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ రోజుల్లో వాళ్ళకి దేవత పండుగలు ఉంటాయండి. ఆ పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు దేవాలయంలోకి తీసుకెళ్ళారు. తాళ్ళతో అతన్ని కట్టేశారు, 2 స్తంభాలకి కట్టేశారు. మరి ఆ 2 కళ్ళుగుడ్లు తీసేశారట. ఇప్పుడు అతనికి చూపు కూడా పోయింది. అతనికి కళ్ళు కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతన్ని తిరుగులు విసిరించారట. ఆ తిరుగులు విసిరించిన తర్వాత వాళ్ళ దేవతకి అతన్ని బలివ్వాలి అని చెప్పేసి ఆ గుడిలోకి తీసుకెళ్ళి 2 స్తంభాలకి మధ్య అతన్నే కట్టేశారట, బంధించేశారు. బంధించేసినప్పుడు అతను తడుముకున్నాడు అన్నమాట అండి. ఇలా తడుముకున్నప్పుడు 2 స్తంభాలు తగిలి అతని చేతికి, ఆ 2 స్తంభాలను ఇలాగా ఆధారం చేసుకున్నాడటండి. చేసుకుని మరి అతను లోపల పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట. పశ్చాత్తాపడుతూ, ప్రభువా, మీరు ప్రార్థన అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుందని చెప్పాను మీకు. ఒక్కొక్కసారి గట్టిగా ప్రార్థన చేస్తాను, కొన్నిసార్లు చూడండి పరిసయుడుని సుంకరి ప్రార్థన చేయటానికి వెళ్తే సుంకరి ఏం చేశాడు? గుండెలు బాదుకుంటూ, పాపినైనా నన్ను కరుణించయ్యా అని గుండెలు బాదుకుంటా ప్రార్థన చేశాడు. ఆయనేమో నేను మందిరంలో ఏం చేశానో ప్రభు, నీ కోసం వచ్చేసాను, ఇచ్చేసాను, ఏదో చేశాను అని చేసి అని చెప్పాడు అనుకుంటే. కానీ దేవుడు ఇతన్ని నీతిమంతుడుగా తీర్చి ఇతను మరి నీతిమంతుడికి వెళ్ళాడట. మందిరానికి వచ్చేటప్పుడు పాపిలాగా వచ్చాడు, బయటికి వెళ్ళేటప్పటికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రార్థనలు అనేటువంటి చాలా రకాలుగా ఉంటాయండి. ఏ ప్రార్థనకి దేవుడు విలువిస్తాడు అంటే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ప్రార్థనకి దేవుడు చాలా విలువిస్తాడు. అది గట్టిగానే చెయ్యాలి, మెల్లగానే చెయ్యాలనే రూల్ ఏమీ ఉండదండి. దీనికి
ఈ పశ్చాత్తాపం వచ్చిన వ్యక్తికి హృదయంలో పశ్చాత్తాపడిపోతారండి. ఏమైపోతారు? హృదయంలో పశ్చాత్తాపడిపోయి నేను చేసింది తప్పు అని వాళ్ళ మనస్సాక్షి పనిచేస్తుంది. హల్లెలూయా. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి కూడా మనస్సాక్షి పనిచేస్తుంది. ఆ మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. మనం తప్పు చేస్తే మన మనస్సాక్షి ఎవ్వరూ మన మీద దోషారోపణ చేయవసరం లేదు. మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుందటండి? దోషారోపణ చేస్తుందట. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, ఈ విషయంలో నువ్వు తప్పు చేసావని మన మనసే మన మీద దోషాన్ని ఆరోపణ చేస్తూ ఉంటుందటండి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, అవును నిజమే ప్రభువా, ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఈ విషయంలో నేను తప్పుగా మాట్లాడాను, లేకపోతే తప్పు చేశాను, తప్పుగా ప్రవర్తించాను, ఇలాగ ఏదో ఒకటి అది గ్రహింపు వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఒప్పుకుంటారండి. ఇప్పుడు ఇతనికి పశ్చాత్తాపం వచ్చింది. వచ్చి నన్ను ఇలా పుట్టించావయ్యా, ఇలా పెంచావయ్యా, ఇలా చేసావయ్యా, కానీ నేను చేయరాని కార్యాలన్నీ చేశానయ్యా, నన్ను క్షమించు నాయన ప్రభువా. మరి ఈ వేశ్య దగ్గరికి రావడాన్ని బట్టి మరి ఏమైపోయాను, నేను ఇలా గుడ్డోళ్ళగా అయిపోయాను, నా అభిషేకం అంతా పోయింది నాయన, ఇలాగ అమ్ముడుపోయాను నేను. మరి వీళ్ళ దగ్గరికి వచ్చి నేను ఈ తిరుగలు విసరడం ఏంటయ్యా, ఈ గుడిలో నేను ఇలా బంధించబడ్డం ఏంటయ్యా, ఈ దేవతకి నేను అర్పణ అవ్వడం ఏంటయ్యా, ఏటి నాయన నా పరిస్థితి, నాకు సహాయం చేయి తండ్రి అని చెప్పేసి తన మనసులో నుంచి దేవుడికి వర్ర పెడుతున్నాడు. కనీసం పెదవులు కూడా కదలట్లేదండి. అన్న ప్రార్థన చేసినప్పుడు పెదవులు కదిలి అని ఉంది, కానీ అతను ప్రార్థన చేసినప్పుడు పెదవులు కూడా కదలట్లేదు. హృదయంలో నుంచి ఆ రోదన ధ్వని దేవుడి దగ్గరికి వెళ్తుందండి. దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన, ఇక ఎలాగో నేను మరణం అయిపోతాను, ఇక బ్రతికి నేనేదో చేస్తాననే ఆశ అయితే నాకు లేదు. ఈ మరణ టైంలోనైనా ఈ ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకునే ఒక్క అవకాశం నాకు ఈ తండ్రి అని చెప్పేసి తన మనసులో దేవుడికి మొర పెడుతూ ఉన్నాడటండి. ఆ మొరను ఆలకించిన దేవుడు చూడండి, అంతకుముందే దేవుడు ఏం చేస్తున్నాడంటేనంటండి, మీకు గతంలో చెప్పానండి, మరి మనకు అవయవాలో కొన్ని పెరిగేటట్టు చేశాడండి. మనకి గోర్లు పెరుగుతాయి, మనకి జుట్టు పెరుగుతుంది, ఇలాగ కొన్ని పెరుగుతాయి అన్నమాట అండి. అన్నీ పెరగవలా. ఈ జుట్టుని పెరిగేటట్టు దేవుడు ఎందుకు చేశాడు అంటే, సాతానుడు ఇలాంటి కార్యక్రమం పెడతాడని దేవుడికి ముందే తెలుసు. అందుకే ఈ జుట్టు పోయినా మరలా తిరిగి పెరిగే కృపనిచ్చాడు. ఇప్పుడు జుట్టును తీసేశారు వీళ్ళు, కానీ ఏమని రాయబడిందంటే ఆ జుట్టు మొలవడం ప్రారంభించింది. హల్లెలూయా. జుట్టు మొలవడం ప్రారంభించింది అంటే ఒక నూతనమైంది అతనిలో నుంచి వస్తూ ఉందండి. ఆ విషయము ఈ ఫిలిస్తీన్లకు తెలియదు. జుట్టు తీసేసాం అలా అనుకున్నారు, కానీ వీళ్ళు ఒక నూతనమైంది ఇతనిలో నుంచి దేవుడు మొలిపిస్తున్నాడన్న విషయం అర్థం కాలేదు వాళ్ళకి. అయితే అర్థం కాక వాళ్ళు అనుకున్నారు, మన చేతికి చిక్కాడు, ఇంకా మనం ఏదైనా చెయ్యొచ్చు, అతన్ని మన దేవతకు అర్పించేద్దాము అనుకున్నారు వాళ్ళు. కానీ తిరిగి అతని జుట్టుని దేవుడు మొలిపించినప్పుడు అది మొలుస్తూ ఉందండి. అతనిలో అభిషేకం పనిచేస్తుందండి. అది పనిచేస్తుందన్న విషయం వీళ్ళకి తెలియదండి. అయితే ఒక రోజు వచ్చింది, ప్రభువా అంతకుముందు కూడా అతను యుద్ధాలు చేసినప్పుడు చాలా యుద్ధాల్లో మరి జయము కొట్టుకున్నాడు అతను. చూడండి, ఒకసారి యుద్ధం చేసినప్పుడు అటండి అతని చేతిలో ఆయుధం ఏమీ లేకపోతే గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకుని 1000 మందిని హతము చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆ యుద్ధము చేసేటప్పటికి దాహం వేసేసిందండి. చూడండి, వాక్యం చెప్పిన మాకు కూడా దాహం వేస్తూ ఉంటుందండి. మాకు ఇదొక యుద్ధ భూమి. మేమేం చెయ్యాలి? మేము యుద్ధం చేసినట్టే ఇక్కడ నిలబడ్డాము అంటే ఏం చేస్తున్నాం? మేము యుద్ధం చేసినట్టే. అందుకే మాకేం చేస్తూ ఉంటుంది అంటే దాహం వేస్తూ ఉంటుంది అన్నమాట. అభిషేకం మాలో పనిచేస్తూ ఉంటుంది. నోరు ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటుందండి. అప్పుడు ఆ 1000 మందిని హతం చేసేసాడు. అతనికి దాహం వేసేస్తుంది. అక్కడ మంచినీళ్ళు లేవు.
ప్రభువా నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు అక్కడ ఒక గోతిని చీల్చేసాడట ప్రభు అక్కడ. హల్లెలూయా. అంటే అక్కడ నీరు లేదు, కానీ మనము మన కోసం దేవుడు ఏం చేస్తాడు, అక్కడ కార్యం చేస్తాడండి. మీకు గతంలో కూడా చెప్పాను, నాకు చాలా దాహం వేస్తుంది బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు, కానీ వాటర్ లేదు, నా దగ్గర వాటర్ లేదు. సాతాను నాకు చెప్తుంది అక్కడ తగిలించున్న వాటర్ తాగేయాలని చెప్తుంది సాతాను. అది ఎవరో తాగిన నీళ్లు, ఎవరియో ఆ బాటిల్స్, అవి నేనెందుకు తాగాలి? వాళ్ళ నీళ్ళు నేనెందుకు తాగాలి? నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎవరో నీళ్ళు నేనెందుకు తాగాలి? నా దేవుడు శక్తి లేనివాడా? నా దేవుడు శక్తి కలిగిన దేవుడని నాకు తెలుసు. నా దేవుడు బలమైన వాడని నాకు తెలుసు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని నాకు తెలుసు. ఆయన ఏదైనా నా జీవితంలో చేయగలడని నాకు తెలుసు. సాతాను మనం ఏ అవసరంలో ఉన్నామో ఆ అవసరంలో మనకు తగిన ఆలోచన ఇస్తాడు వాడు. అయ్యే దరిద్రపు పనులన్నమాట అండి. లేదు నేను అలాంటి పని నేను చేయను అని ఎప్పుడైతే మనము గట్టిగా నిలబడ్డామో అక్కడ అద్భుతం జరిగిపోతుంది. నేనెందుకు తాగాలి? వాళ్ళెవరూ నీళ్ళు నేను తాగడం ఏంటి? వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు తాగారు, అక్కడ పెట్టుకున్నారు. అక్కడ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి, తాగినవి ఉన్నాయి. నేను అవి తీసుకోను, ఒకలి నేను నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే నేను మనసులో అనుకుని అలా నిగ్రహంగా కూర్చున్నాను అన్నమాట అండి, నా నాలుగు ఎండిపోయే పరిస్థితికి వచ్చేస్తుందండి. రమారమి దగ్గర 12 కావస్తుందేమో, మరి నేను టైం చూడలేదు. కానీ అందరూ చాలామంది ఇంచుమించుగా ఒక 80% నిద్రలోకి వెళ్ళిపోయారండి. ఒక 20% మెలకువగా ఉన్నారు వాళ్ళు నాలాంటి. ఇలాగ మంచినీళ్ళు కావాల్సిన వాళ్ళు, ఏమన్నా తింటాక కావాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఒక 20% ఉన్నారన్నమాట అండి. మన అయ్యగారు కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. అయితే ఆకలేసేస్తుంది, దాహం వేసేస్తుంది. అప్పుడు ప్రభువా నాకు దాహం వేస్తుంది, వాళ్ళ నీళ్ళు నేను తాగను, అవి వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళే అవి నాకు వద్దు, నాకు నీళ్ళు కావాలి, ఏదైనా చేయగలం అని చెప్పి నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను మనసులో. ట్రైన్ ఆగింది. ఆగినప్పుడు ఈ నాలాగ మెలుపుగా ఉన్న వాళ్ళు గబగబా వెళ్ళిపోయారు. అయ్యగారు నిద్రపోతున్నారు, లేకపోతే ఆయన లేచి వెళ్ళే పరిస్థితి కాదండి. పడుకోవే అంటారు ఒక మాటలో. అయితే నా పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు నేను ఒక పురుషుని కాదు, గబగబా వాళ్ళలాగా నేను బయటకు వెళ్ళిపోయి ట్రైన్ దిగేసి వెళ్ళిపోయి కొనుక్కుని తెచ్చేసుకోవడానికి నేను పురుషుని కాదు కదా, నేను ఒక స్త్రీని. ఆ టైంలో నేను ఎలా వెళ్తాను? అందులోకి నేను ఎప్పుడు దిగనండి, ఎక్కడ పడితే అక్కడ అసలు దిగను అనమాట. అందులోకి మనం ఒక్కళ్ళు కాదనుకోండి, ఉన్నా కూడా అంత సాహసం నేను చేయనప్పుడు. అప్పుడు మొత్తం మీద ఆగింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది పగల కాదు, రాత్రి టైము, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అక్కడ? మెల్లగా నేను కూర్చున్న ప్లేస్లో నుంచి ఆ గేట్ దగ్గరికి వెళ్ళాను, గుమ్మం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా కోసం దేవుడు ఒక దూతను పంపించాడు అక్కడికి. ఆయన ఎలాగున్నాడంటే ఒక టీసీ లాగా ఉన్నాడు. అతను నిజంగా టీసీ కాదమ్మా, ఆ రూపంలో పంపించాడు దేవుడు. ఒక మనిషికి అంత విలువ ఇవ్వకపోవచ్చు, కానీ టీసీకి తప్పకుండా వాళ్ళ విలువ ఇవ్వాల్సిందే అక్కడ ఉన్నవాళ్ళు. ఆ రూపంలో పంపించాడు దేవుడు నా కోసం. నేను ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాను. ఏం కావాలమ్మా మీకు అన్నాడు ఆయన. ఆ పురుషులందరూ వెళ్ళి కొనేసుకుంటున్నారు, మన వరండా అంత దూరానికి వెళ్ళిపోయి కొనేసుకుంటున్నారు వాళ్ళందరూ. నేను ఎక్కడ నిలబడ్డదాన్ని, నాకెదురుగా అంత దూరంలో ఉన్న ఆయన. ఏం కావాలమ్మా మీకు అన్నాడు. వాటర్ కావాలండి అన్నాను. ఆవిడకి వాటర్ కావాలంటే పట్టుకెళ్ళేవ్వండి అన్నాడు అతను. హల్లెలూయా. నేను కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అప్పుడు ఆ బాటిల్ తెచ్చి నాకు ఇచ్చారు. నేను ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మరలా నాకు చేంజ్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నాను నేను, కానీ తెచ్చి ఇచ్చేసారు నాకు. ఆ అమ్మి అతనే వచ్చి పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు ఆ చేంజ్. అతని దగ్గరికి అందరూ వెళ్తే అతను నా దగ్గరికి వచ్చాడు.
ఎవరి వల్ల జరిగింది ఇది? నేను నిజంగా వాళ్ళ బాటిల్ తాగి ఉంటే కనుక అసలు చెప్తున్నాను, నా ఆశీర్వాదాలు నేను పోగొట్టుకుంటాను. ఏం పోగొట్టుకుంటాను? అది మీరు అనుకుంటున్నారు అది దొంగతనం కాదు అని మీరు అనుకుంటున్నారు. నేను దానికి వెల చెల్లించలేదు, అది నాది కాదు. అలాంటప్పుడు అది నేను తీసుకొచ్చాను. నేను అక్కడే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు చాలామంది. మన కాంతి మనం ఎప్పుడైతే మనము దాన్ని ఉపయోగించుకుంటున్నామో అది దేంతో సమానం? నేను రాజాదిరాజు బిడ్డనే, అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను? అలాంటి అవసరం నాకేంటి అనుకుని ఆ నాలుక ఆరిపోతున్నా అలా కూర్చున్నాను. కానీ మరి దేని దగ్గరికైనా వెళ్ళానా? వాళ్ళు నిద్రపోతున్నారు. నేను తీసుకున్న వాళ్ళు ఎవరో ఏమీ అనకపోవచ్చు, చూడకపోవచ్చు. చూసిన ఫోన్లేమో పర్వాలేదు తీసుకో అంటారు. వాళ్ళు అంటారా? తీసుకోమ్మా, ఏం పర్వాలేదులే అంటారు. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారు మాకు. కానీ నేను అలాగా రాజీ పడలేదు. తీసుకొచ్చి ఇచ్చారా లేదా? పంపించాడా లేదా ఆ దేవుడు? మరి నిజంగా అతను టీసీ అయ్యి ఉంటే మరి ట్రైన్లో ఎక్కాలి కదా. అతను మళ్ళీ కనపడలేదు. అలాంటి ఎన్నోసార్లు నేను అనుభవించానండి నా జీవితంలో. ఆ వ్యక్తులు మళ్ళీ కనిపించరాలి. ఇంకా దేవుడు తన దూతని పంపిస్తాడండి. అటు అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. మరి మీకున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఉన్నాయి. అక్కడ నీళ్లు లేవు, కానీ ఒక గోతిని చీల్చేశాడట దేవుడు. తాగు అన్నాడు ఆయన, తాగేశాడు. అలాంటి అనుభవాలు కలిగిన ఆయన అయితే ఇప్పుడు దీన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇక నేను బ్రతకాలన్న ఆశ అయితే నాకు లేదు, ఇక నేను చనిపోవాలని అనుకుంటున్నాను. ఒక్కసారి నన్ను దయతో జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పేసి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడట. ఈ లోపల అతని ప్రయత్నాలు ఏంటి అంటే అక్కడ ఉన్న స్తంభాలను ఏం చేస్తున్నాడు? చూసుకుంటున్నాడు. దాని నిండా చాలా జనం నిండిపోయి ఉన్నారటండి. దాని నిండా మీకు తెలుసు, ఏమైనా పండగలంటే ఎంతమంది వచ్చేస్తారో మీకు తెలుసు. దాని నిండా నిండిపోయారు ప్రజలు, పిల్ల పెద్ద అందరూ నిండిపోయారండి. యవనస్తులు, వృద్ధులు అందరూ నిండిపోయారు. మాటలు వినబడతాయి మనకి. మనం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా సరే మనకి జన సమూహం వెళ్తున్నట్టు మనకు వినబడదా? మన లెక్చర్లు చూస్తేనే తెలుస్తుందా? వినబడతాయి కదా. ఏంటి జన సమూహం, ఎవరో జనం వెళ్తున్నట్టున్నారేంటి అని కొన్ని మనం వెళ్ళి చూడవసరం లేదు, కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగా అతనికి అర్థమైపోయింది అక్కడ చాలామంది గుమిగూడిపోయారన్న విషయం. అతను ఆ 2 స్తంభాలని చూసుకున్నాడు అన్నమాట. చూసుకుని పట్టుకున్నాడు. అతను పట్టుకుని ఒక్కసారి మనసులో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ 2 స్తంభాలని ఒక్కసారి ఇలా ఊపాడంటండి. ఏం చేయలేదు ఇలా అన్నాడంట. ఆ 2 స్తంభాలని ఆ 2 స్తంభాలని ఇలా ఎప్పుడైతే అన్నాడో స్థానాలు తప్పినాయి. ఆ 2 స్లాబ్ కూలిపోయింది. కూలిపోయి ఏమైపోయారు? అతను బ్రతుకున్న దినాల్లో ఎంతమందిని హతము చేశాడో అంతకంటే రెట్టింపు హతమైపోయారట లాస్ట్ని. హల్లెలూయా. ఒక్క అవకాశం అడిగాడు దేవుడిని. అతను ఇచ్చాడా లేదా దేవుడు? ఎక్కడ ఈ కార్యం జరిగింది అతని జీవితంలో? పశ్చాత్తాపంలో ఉన్న శక్తి. మన తప్పులు మనం కప్పుకోకూడదు. ఒప్పుకొని దేవుడి దగ్గర ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మన జీవితాలని సరి చేసుకోవాలి, మన ఆలోచనలు సరి చేసుకోవాలి, మన ప్రవర్తనని సరి చేసుకోవాలి, మన తలంపుల్ని సరి చేసుకోవాలి. ప్రతి దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇదే చివరి అవకాశం అయ్యా అని కనీసం పెదవులు కూడా కదలలేదు. కానీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? హృదయంలో నుంచి వెళ్ళిపోయింది. దైవ చిత్తానుసరమైన దుఃఖము ఏం కలిగింది? మారు మనసు కలుగు చేసింది. మనసును మార్చేసుకున్నాడు అతను. నిజమైన పశ్చాత్తాపమా కాదా?
నిజమైన పశ్చాత్తాపం వచ్చిందని. ఎప్పుడైతే తన మనసు మార్చుకున్నాడో కార్యం జరిగిపోయిందా లేదా? చెప్పండి, జరిగిందా లేదా? ఎవరు జరిగించారు ఈ కార్యాలు? అది నిజముగా మనము పశ్చాత్తాపడితేండి, మన మనసు మార్చుకుంటేండి, మన బుద్ధి, ఆలోచనలు, ప్రవర్తన, చూపులు, క్రియలు సమస్తాన్ని మనం ఎప్పుడైతే సరిచేసేసుకున్నామో దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన తన తప్పులు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టుకువాడు దేవుని యొక్క కనికరం పొందుతాడట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు వాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే, ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, మన జీవితాల్లో కూడా దేవుల్లో మొదటిసారి వచ్చినప్పుడు చాలా బాగా ఉంటారు అందరూ. రోజులు గతించే కొలది జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని, జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడేవాళ్ళు నిలబడతారు. ఆ నిలబడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దానియేలు లాంటి వాళ్ళు, శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఏలియా గారు లాంటి వాళ్ళు, మోషే గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నిటికైనా ఆటుపోట్లకి అన్నిటికీ నిలబడతారు, తాడుకుంటారన్నమాట అండి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి తుఫాన్లు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అదేమైందంటండి, బండ మీద వేసి నిలబడింది, కూలిపోయిందన్నమాట, కూలిపోయింది. అలాగా క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకున్నప్పుడు మనం ఏమవుతాము? నిలబడతాము. మన జీవితంలో ఎన్నైనా రావచ్చు, వస్తాయి, తప్పకుండా వస్తాయి, రావని నేను చెప్పను. అన్యులకు ఎలా వస్తున్నాయో దేవుని బిడ్డలకి కూడా అలాగే వస్తాయండి. కానీ క్రీస్తు మీద మనం పునాది వేసుకున్నప్పుడు మనం పడిపోమండి, ఎందులో కూడా పడిపోము. ఎందుకని? క్రీస్తులో మనము దాచబడ్డాం. ఎక్కడున్నాం మనం? ఆయనలో మనము దాచబడ్డామండి. ఆయన చేతిలో మనం ఉండాలండి. ప్రభువా, నీ చేతిలో నేను ఉండాలయ్యా. ఆయన 7 నక్షత్రాలని తన కుడి చేత పట్టుకున్నాడు. 7 దీపస్తంభాల మధ్య నడుస్తున్నాడట ఆయన. ఆయన చేతిలో నువ్వు ఉండాలని నీకు ఇష్టం ఉందా? ఆయన చేతిలో మనం ఉండాలి అంటే ఒక రూపు వచ్చే వరకు మనం వదలడు ఆయన, వదలడు ఆయన. నువ్వు ఎంత గిలగిలా కొట్టుకున్నా, ఏడ్చినా, మొరపెట్టినా వదలడు ఆయన. ఒక రూపులోకి తీసుకొచ్చేస్తాడు. నాకు రూపం వద్దు, రంగు వద్దు, ఏమొద్దు బాబు, నీ చేతిలో నేను ఉండను ఆయన అని నువ్వు జారుకుంటే వదిలేస్తాడు ఆయన. నక్షత్రాలంట ఆయన కుడి చేతిలో ఉంటాయి అంటాడు. ఎక్కడ ఉంటాయి? ఆయన కుడి చేతిలో ఉంటాయంట. ఆయన కుడి చేతిలో మనం ఉండాలి. నక్షత్రాలు అంటే కాంతి కలిగిన నక్షత్రాలు ఉన్నాయి, కాంతి లేనివి కూడా ఉన్నాయి. మనం ఏ నక్షత్రాల్లాగా ఉండాలి? కాంతి కలిగిన నక్షత్రంలాగా ఉండాలి. అంటే క్రీస్తు వెలుగు మనలో ప్రకాశించాలండి. ఆయన వెలుగు మనలో ప్రకాశించాలి. ఆయన బిడ్డలుగా మనం ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తామని చెప్తున్నాడు ఆయన? మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల్లాగా ప్రకాశిస్తారని చెప్పాడు ఆయన. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు చెప్తున్నాడు ప్రకటన. ఏంటి ఇందులో మత్తయి రాసిన సువార్త అందులో చెప్తున్నాడు 25వ అధ్యాయంలో. బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారు, బుద్ధి లేని వారు ఎలా ఉన్నారు? మనము బుద్ధిమంతులమైతేనంట దేవుని కొరకు ప్రకాశిస్తామంటే, దేవుని కొరకు ప్రకాశిస్తామంట. ప్రకాశించే జీవితం నాకు కావాలి అయ్యా, నీ కొరకు నేను ప్రకాశించే జీవితం నాకు కావాలయ్యా అని చెప్పి మనకు ఆశ ఉన్నట్లయితే మనము అట్టి జీవితాన్ని మనం జీవించడానికి ఎన్ని కష్టాలైనా ఏ అయినా కూడా అనుభవించడానికి మనము ఇష్టపడతామండి. ఎన్ని మాటలైనా అనిపించుకోవడానికి ఇష్టపడతామండి. లేని నింద వేయించుకోవడానికి యోసేపు ఇష్టపడ్డాడు. కానీ ఆ యొక్క
ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడండి? యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. మనలో దేవుని వాక్యం ఉన్నటప్పుడు పాపము చెయ్యమంటండి. దేవుని బీజం మనము కలిగి ఉంటేనంట పాపము చెయ్యమంట, చేయజాలరు. ఒకవేళ చెయ్యాలనుకున్నా మీరు చెయ్యలేరు. ఎందుకంట దేవుని యొక్క బీజము, విత్తనము మనలో ఉంది. చెయ్యలేరు. అందుకే మనలో వాక్యం ఉండాలి, మన బిడ్డల్లో కూడా వాక్యం ఉండాలి. దేవుని పరిచయము చేయాలి, దేవుని యొక్క మందిరాన్ని పరిచయం చేయాలి, చేయాల్సిన రీతిలో చేయాలి. ఇంకో రకంగా పరిచయం చేయకూడదు, చేయాల్సిన రీతిలో చేయాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారండి అంటే మనం చెప్పగలగాలి. ఎందుకు వెళ్తున్నామో చెప్పగలగాలి. ఆదివారం మందిరం మానిపించడానికి చాలా ప్రయత్నాలు నా మీద జరిగాయండి. కానీ ఏ రోజుని మానడానికి నాకు ఇష్టం లేదు. అలా అని చెప్పి పాస్టర్ గారు నన్ను ఏదో బంధించేశారని కాదు. వాళ్ళు ఏమీ బంధించేయలేదండి. కానీ ఏ దేవుణ్ణి నేను కలిగి ఉన్నానో ఆ దేవుణ్ణి నేను ఆరాధించకుండా నేను ఎక్కడెక్కడో తిరుగుతానా చెప్పండి? ఏ దేవుణ్ణి నేను కలిగి ఉన్నానో ఆ దేవుణ్ణి నేను ఆరాధించుకోకుండా, మందిరానికి వెళ్ళకుండా నేను ఎక్కడెక్కడో తిరుగుతానా? మంచిగా చెప్పినన్ని రోజులు మంచిగా చెప్పాను. ఒత్తిడి వచ్చింది నా మీద. మందిరానికి వెళ్ళిపోవాలా? అందరూ ఎల్లరా ఏంటి? పెళ్ళికి వెళ్ళి క్రైస్తవులు ఎంతమంది లేరు అని ఇలాంటివన్నీ వచ్చినాయండి నా మీదకి. వాళ్ళ గొడవ నాకు అనవసరం, వెళ్ళే వాళ్ళ గొడవ నాకు అనవసరం. నా విషయాన్ని నేను చూసుకోవాలి. అవునంటారా కాదంటారా? మాదిరిని ఎవరిని చూడాలండి? మనం దేవుడిని పెట్టుకోవాలి మాదిరి. కానీ దేవుడు ఏమన్నాడు ఆయన మనతోటి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకే. ఆయనే నాకు మాదిరి, ఆయనే నాకు మాదిరి. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు నన్ను ఇలాగ పిలవద్దు. ఆదివారాలు అక్కడికి రా ఇక్కడికి రా అని ఎప్పుడు కూడా నన్ను పిలవద్దు. నేను మందిరానికి మానేసి నేను ఎక్కడికే తిరగను. నేను వాళ్ళు రాకపోతే మానేనివ్వండి. కొంతమంది మా బంధువులు బెదిరించారండి. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతేనంట మా పిల్లల పెళ్ళిళ్ళకి రామని బెదిరించారండి. నా ప్రభుతో చెప్పుకున్నాను, ప్రభు ఇలా బెదిరిస్తున్నారు నన్ను. వాళ్ళ పెళ్ళిళ్ళకంటే నేను ఆదివారం వెళ్ళకపోతే వాళ్ళు మా పిల్లల పెళ్ళిళ్ళకి రారంట. ప్రభువా, నువ్వు నన్ను సిగ్గుపరుస్తావా, నా తల దింపుతావా అన్న ఆయన్ని. వాళ్ళు ఎదురుగుండా తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. 1100-1200 మందిని తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళ నోటితో ఏ నోటితో అన్నారు అదే నోటితో ఏమంటున్నారో తెలుసా? మళ్ళీ ఇంతమంది వస్తారనుకోలేదు. అది నా దేవుని గొప్పతనం. అది మరి నన్ను ఇలాగ ఎగతాళి చేశారు కదా. ఎవరు వస్తారో మేము చూస్తామన్నారు కదా. మరి వాళ్ళకి సైతానికి ఏం కావాలి అంటే నేను మందిరం మానేయాలి, అది సైతానికి కావాల్సింది. కానీ ఎంత నమ్మకంగా మనం ఆయన దగ్గరికి వస్తున్నామో మన దేవుడు కూడా మనల్ని చూస్తాడండి. ఎన్ని మానేసుకుని మనం ఆయన దగ్గరికి వస్తున్నామో, ఎన్ని పనులు ఓ పక్కన పెట్టి ఆయన దగ్గరికి వస్తున్నామో, ఆయన ఆరాధించడానికి వస్తున్నామో, వాటికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడండి. మానేసుకున్న వాళ్ళకి మానేసుకున్నట్టే ఉంటుంది, మాన్న వాళ్ళకి మాన్నట్టే ఉంటుంది. ఎవరికి వచ్చిన ప్రతిఫలం వాళ్ళకే ఇస్తాడు ఆయన. సఫర్ అయిన వాళ్ళకి పట్టుకెళ్ళి సఫర్ అయిన వాళ్ళకి ఇవ్వడం. క్రీస్తు కొరకు నేను ఎంత సఫర్ అవుతున్నానో దానికి తగింది నాకు ఇస్తాడు ఆయన. నువ్వు ఏమాత్రం సఫర్ అవ్వడానికి నువ్వు ఇష్టపడకపోతే నీకు తగింది నీకు ఇస్తాడు ఆయన. నీది నాకు, నాది నీకు రాదది. నేను చేస్తున్నాను కదా ప్రార్థన. అవును చేస్తున్నావు, రైటే. మన ప్రార్థన కాదు, మన జీవితాలు ముఖ్యం. ఆయన మన బుద్ధులు ముఖ్యం, మన ఆలోచనలు ముఖ్యం, మన తలంపులు ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం, మన నడవడిక ముఖ్యం, మన జీవితాలు ముఖ్యం.
ప్రతి దాన్ని చూస్తాడు ఆయన. ప్రతి దాన్ని చూస్తాడు ఆయన. ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళకే ఇస్తాడు ఆయన. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఎవరికి వారే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు.